తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారో వెదర్ రిపోర్ట్లు చూద్దాం. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అటు ఏపీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, నేడు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో కూడా మోస్తరు నుంచి ఒక భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ కేంద్రం చెప్తోంది. ఇక్కడ మనం మ్యాప్ లో చూసినట్లయితే ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు అనేది మనం చూడొచ్చు. ఏపీకి 4 రోజుల పాటు వర్షాల అలర్ట్ ఇది. అమరావతి వాతావరణ కేంద్రం ఈ అలర్ట్ ను సూచిస్తోంది. ఎల్లో అలర్ట్ లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ అలాగే ఇవి ఎల్లో అలర్ట్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు వాతావరణ అధికారులు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలుంటాయని సూచించింది వాతావరణ కేంద్రం. 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలో 3 రోజుల పాటు ఈ 33 జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ లో ఉంటాయని సూచిస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో మొత్తం ఈ జిల్లాలన్నీ కూడా ఎల్లో అలర్ట్ లోనే ఉన్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో వెదర్ అప్డేట్.